కలలు కనడం తప్పు కాదు, కానీ ఆ కలల్లోనే బతకడం, అది కూడా ఒక అబద్ధాల జీవితాన్ని గడపటం, ఇది మాత్రం చాలా తప్పు. ఎందుకంటే దానివల్ల ఎఫెక్ట్ అయ్యేది కేవలం ఆ వ్యక్తి మాత్రమే కాదు, ఆ వ్యక్తికి సంబంధించిన ఒక కుటుంబం. సో ఈ నేపథ్యంతోనే వచ్చిన ఒక అద్భుతమైన సినిమా నేను చూశాను. ఇది నేను హైలీ రికమెండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది మనందరం సాధారణంగా అనుకుంటూ ఉంటాము వాస్తవానికి దగ్గరగా ఉన్న సినిమా కొన్ని ఉన్నాయని. ఇది వాస్తవానికి దగ్గరగా ఉన్న సినిమా కాదు, ఇది నిజంగా వాస్తవం. మన ప్రతిబింబాన్ని మనకే చూపించే ప్రయత్నం చేశారు. సో ఎవ్రీబడి ప్లీజ్ గో అండ్ వాచ్ దిస్ ఫిలిం. ద ఫిలిమ్స్ నేమ్ ఇస్ పేకమేడలు. ఐ హ్యావ్ విత్ మీ ద డైరెక్టర్ నీలగిరి మామిళ్ళ అండ్ ప్రొడ్యూసర్ రాకేష్ వర్రే. ద మెయిన్ లీడ్స్, ద హీరో ఆఫ్ ద ఫిలిం వరలక్ష్మి అంటారు ఆమెని సినిమాలో, కానీ ఆమె నిజమైన పేరు అనుష. And I have the villain of the film, who is another main lead. His name is Vinod. So let's talk to them. ఎలా అనిపిస్తుంది మీ ఇద్దరిని, నిన్ను హీరో నిన్ను విలన్ అన్నా? That's the truth, ma'am. That's the truth. అవునవును, that's the fact. ముందు డైరెక్టర్ గారితో మాట్లాడదాం. డైరెక్టర్ గారు, అసలు ఈ ఐడియా మీకు ఎట్లా వచ్చింది? ఇది చాలా సాధారణమైన క్వశ్చన్, అందరు అడుగుతారు. కానీ మీ డెబ్యూ ఫిలిము ఇంత డీప్ థాట్ ప్రాసెస్తో మీరు ఇలాంటి ఒక కాన్సెప్ట్తో వచ్చారంటే, ఇలాంటి నేపథ్యాలని మీరు చూసన్నా ఉండాలి, లేకపోతే ఎవరి ద్వారా తెలుసుకొనన్నా ఉండాలి, ఎవరి జీవితాల్లో మీకు బాగా దగ్గరగా ఉన్న వాళ్ళని మీరు అబ్జర్వ్ చేసైనా ఉండాలి అని నాకు అనిపిస్తుంది. సంథింగ్ రియలిస్టిక్. సో చెప్పండి. మేడం, ఇది నేను కథ రాసుకునే ప్రాసెస్ అంటే నా 10th క్లాస్లో నేను రాసుకున్నాను ఇది. సో నేను 10th క్లాస్ టైంలో మనకు నైట్ ట్యూషన్స్ లాగా ఉండేది మేడం. అంటే మార్క్స్ కోసం కొంచెం గట్టిగా కష్టపడాలని. సో ఆ టైంలో మా ఫ్రెండ్స్ మీ అందరూ ఏంటంటే, ఇప్పుడు ఈ కట్లీస్ ఉంటాయి గప్చుప్లు వేసేది. సో అవి బ్రేక్ అయిపోయినవన్నీ కూడా ఒక స్కూల్ దగ్గరలో ఒక మార్వాడి అమ్మ ఒక అమ్ముతూ ఉంటుంది, మేము అక్క అని పిలుచుకుంటా ఉంటాం. సో ఆమె లైఫ్ నేను చాలా దగ్గరగా చూసాను. మీ 10th క్లాస్లో ఉన్నప్పుడు. సో అప్పటికి నేను ఈ ఫిలిం బ్యాక్గ్రౌండ్లో తిరుగుతున్నాను, చైల్డ్ ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నాను, తిరుగుతున్నాను. సో ఫిలిం మీద ఒక నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నాను. సో ఆ ప్రాసెస్లో నాకు అప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే, నేను స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎక్కువ చేసేవాడిని, అంటే థియేటర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇవన్నీ. సో నేను అది చూసిన తర్వాత, అంటే నేను చూసిన విజువల్స్ ఏంటంటే మేడం, ఒక చిన్న ఇల్లు ఉంది, ఆ ఇంట్లో ఆమె ఇవి ఈ గప్చుప్ లాంటివి చేస్తూ ఉంది. ఒక చిన్న చాపేసుకొని, హస్బెండ్ మార్వాడీస్ వేరే లాగా శారీ కట్టుకుంటారు కదా, నడుము మీద కాలేసి తంతున్నాడు. అక్కడే ఉండి మేము ఇచ్చే ఒక 3 రూపీస్ 2 రూపీస్ ఆమెకి మేము తీసుకోవడానికి ఇస్తే అక్కడ పెట్టేసి వెళ్ళిపోమంటున్నాడు. సో ఆ విజువల్ నాకు చాలా డిస్టర్బ్ చేసింది అది. సో దాన్ని నేను షార్ట్ ఫిలిం లా చేద్దామని తర్వాత అనుకున్నాను. అలాంటి విజువల్స్ చాలా 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 అక్కడక్కడ కనిపించడం స్టార్ట్ అయినాయి. సో అవన్నిటిని బేస్ చేసేసుకొని నాకు బాగా ఒక ఫామ్ క్రియేట్ అయిందంటే, అసమర్థుడు జీవిత యాత్ర అని ఒక బుక్ ఉంటుంది. సో ఆ బుక్ చదివిన తర్వాత ఓకే, అది బుచ్చిబాబు గారిది చివరికి మిగిలిందని ఒకటి ఉంటుంది. సో ఇవన్నీ చూసిన తర్వాత ఇలాంటి వాళ్ళు బయట ఉన్నారు, మన ముందు జనరేషన్ లో ఉన్నారు. అంటే వాళ్ళు నా బుక్స్ లో ఉన్న సీతారాం క్యారెక్టర్ లేకపోతే బుచ్చిబాబు ఆ క్యారెక్టర్ గురించి నేను అనట్లేదు. ఇన్నర్ గా ఏదో చేయాలని ఉంటుంది, ఇన్నర్ గా థాట్ ప్రాసెస్ ఉంటుంది, ఇన్నర్ గా ఉంటుంది. కానీ మన వైఫ్ని అంటే ఐ మీన్ సొంత మనుషుల్ని తక్కువ చేసి మాట్లాడతారు, బయటకు అనలేరు. బయట వాళ్ళు అంటే వాళ్ళ మీద రివర్స్ అవుతారు కాబట్టి వాళ్ళకి చిన్న భయం ఉంటుంది. వీళ్ళంటే లోకుగా ఉంటారు కాబట్టి ఒక మాట అనొచ్చు, పడతారు అని. సో ఇవన్నీ సిచ్యువేషన్లు చాలా చూసిన తర్వాత, అంటే అది లోయర్ క్యాస్ట్లో లేదంటే మిడిల్ క్లాస్లో ఉన్న ఈ కేటగిరీ అనే కాదు మేడం, ఎక్కడైనా ఇది ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఫేస్ అవుతుంది. అయితే ఒక విషయం, ఇందాక ఒక మాట అన్నారు మీరు, అసమర్థుని జీవిత యాత్ర అని మాట్లాడారు. నా దృష్టిలో వీళ్ళు అసమర్థుల కంటే కూడా దారుణం అండి. అంటే దే లివ్ ఇన్ అ షేప్ ఆఫ్ డినయల్. అంటే వాళ్ళకి ఏదో సాధించాలని ఏమి ఉండదు, వాళ్ళకి ఏమి చేయొద్దని ఉంటుంది, బట్ నేను సాధించాలి అని ఒక కలర్ ఇస్తారు అంతే. దే టెల్ టు ద వరల్డ్ దట్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ డ్రీమ్స్, I should achieve this అని చెప్తారు. బట్ యాక్చువల్లీ స్పీకింగ్ దే డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్. దిస్ ఇస్ జస్ట్ అ కలర్ దే గివ్. మీరు చాలా కాలం అయిందండి సినిమాలకు దూరంగా ఉండి, ఎవరికి చెప్పొద్దు. తర్వాత మీరు అసలు ఏమైపోయారో మాకు అర్థం కాలేదు, అత్తా లేరు మీరు. సడన్ గా మీరు ఎంత మంచి సినిమాతో వచ్చారు. సో ఐ వాంట్ టు నో వాట్ హ్యాపెండ్. ఎవరికి చెప్పిన తర్వాత కొంచెం ఇంట్రోస్పెక్షన్ కావాలని అర్థమైంది మ్యామ్. ఎందుకంటే ఇక కోవిడ్ వచ్చింది, తర్వాత మైండ్ సెట్స్ మారినాయి. అలాంటి ఫిల్మ్ మేకింగ్ మనకి మీడియాకర్ రైటింగ్ అనేది అస్సలు ఉండకూడదు. ఫామ్ అంటే ఒక ఇంపాక్ట్ ఉన్న స్టోరీలు పట్టాలని అదైతే ఇంకా ఫిక్స్ అయ్యాము. అలా మనకి కొన్ని కథలు చేసాం మేము ఆల్రెడీ. దాంట్లో పేకమేడ్లో ఏంటంటే ఫస్ట్ ఎప్పుడైతే నీలగిరి మన హంజా అని ఒక రైటర్ ఉన్నాడు మన దగ్గర,
సో తను ఇలా షేర్ చేశాడు, ఇలా మన బస్తీలో, హైదరాబాద్ బస్తీలో జరిగే కథని. దానికి నువ్వు సెట్ అవ్వకపోవచ్చు రాకేష్, నాకు జస్ట్ ఫస్ట్ నువ్వు పంపే చూద్దాం. మంచి కథలు ఉంటే మనం పాట అవ్వాలనుకుంటాం కదా. బట్ ప్యారల్ గా అప్పుడు కూడా మ్యామ్ మంచి కథలు చేయాలి, ఎవరికి చెప్పదు, తర్వాత నేను కాకుండా కూడా చేయాలని కూడా థాట్ నడుస్తుంది అనమాట ప్రొడక్షన్ హౌస్. మంచి కథలు చేద్దాం కదా, అన్నిట్లో ఐ మైట్ నాట్ ఫిట్, బట్ వై టు లూజ్ స్టోరీస్ విచ్ ఆర్ లైక్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపాక్ట్ఫుల్. నీలగిరి వచ్చి కలిసాడు. నరేషన్ అంతా అయిపోయిన తర్వాత ఈ కథ ఎట్టి పరిస్థితుల్లో నేను చెయ్యాలి, నేనైతే సెట్ అవునని అర్థమైపోయింది. దెన్ వి స్టార్టెడ్ లుకింగ్ ఫర్ ఆప్షన్స్. ఈ కథలో మీకు కరెక్ట్గా నచ్చిన ఆ మెయిన్ పాయింట్ ఏంటి? బికాజ్ ఇలాంటి కథలు సాధారణం, అంటే ఆల్రెడీ మన జీవితాల్లో ఉండే ఒక కథని సినిమాలో తెరకెక్కించడం అన్నది కత్తి మీద సాములు అంటే. బికాజ్ ఇఫ్ యూ డోంట్ డూ జస్టిస్, అది పెరిఫరీ లెవెల్లో ఉంటుంది, పైన ఉంటుంది, అది ఆర్టిఫిషియల్గా ఉంటుంది, ఇట్ వోంట్ లుక్ న్యాచురల్. సో ఇట్ ఈస్ వెరీ వెరీ రిస్కీ యాక్చువల్లీ. మీరు చెప్పిన ఎగ్జాక్ట్ పాయింటే నాకు ఎక్సైట్మెంట్ మ్యామ్. కత్తి మీద సవర్ అంటారు కదా, అదే చూసుకుంటాం మ్యామ్. నేను ఇప్పుడు ఎవరికి చెప్పదు తీసుకున్నా కూడా క్యాస్ట్ అనేది ఉమెన్ బీయింగ్ విక్టిమ్ అండ్ సఫరింగ్, అక్కడ ఎలా స్టాండ్ తీసుకుంటుంది అనేది ఒక స్పేస్ చాలా మంది చుట్టుపక్కల ఎస్పెషల్లీ ఉమెన్లో ఉంది మ్యామ్. అది నేను యాక్చువల్గా నేను యాక్షన్ ఇప్పుడు న్యూస్ పేపర్లో చదివినా, ఎవరన్నా విన్నా, నేనే యాక్షన్స్ తీసుకోలేకపోతున్నాను. అది నాకు గిల్ట్ ఏంటంటే రోజు రోజుకి పెరిగిపోతుంది. దట్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఫర్ ద సొసైటీ, వై ఐఎమ్ ఐ ఈవెన్ ఎగ్జిస్టింగ్ అని స్పేస్లోకి వెళ్తూ వస్తూ ఉంటా. మహా అయితే నేను ఏం చేస్తానంటే ఇన్స్టాగ్రామ్లో పెడతాం, కానీ యాక్షన్స్, బిగ్గర్ యాక్షన్స్ పాసిబుల్ అవ్వట్లేదు. ఫర్ దట్ ఐ హ్యావ్ టు బి ఎ లీడర్. అదంతా డిఫరెంట్ సెటప్. సినిమాలో ఉన్నా కదా నేను వాట్ కెన్ ఐ డూ అనే టైంలో ఈ కథ వచ్చిందా. అప్పుడు అనుకున్నా, ఇట్స్ నాట్ ఎ స్మాల్ స్టోరీ, ఇట్ ఈస్ అ ఇంపాక్ట్ఫుల్ స్టోరీ, బట్ ఇట్ హ్యాస్ టు బి సెడ్ ఇన్ అ రైట్ వే. మనం కొంచెం అటు ఇటు కాంప్రమైజ్ అయిపోయి కమర్షియల్గా తీసుకెళ్తే మనకి ఇది అవ్వదు. We have to put our heart and soul in it. We have to be probably extremely honesty to do this film. So ala aa intentions, aa motivations tho ala start chesam. So Anusha, coming to you, you are the protagonist. Ante nee chutte ee cinema nadustadi, it surrounds you. So first film, debut film, inta powerful character, and it is a demanding role. Were you little scared or frightened? How do I pull it off? First అలా అనిపించట్లేదు మ్యామ్, బికాస్ ఐ రియలీ లైక్ ద క్యారెక్టర్ అండ్ ద స్టోరీ ఆర్క్ నరేషన్ చెప్పినప్పుడు. బట్ వెన్ వీ స్టార్టెడ్ ద రిహర్సల్స్ అండ్ లైక్ ఆ షూట్ టైంకి వెన్ వీ కేమ్, ఐ వాజ్ లైక్ దిస్ సచ్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ, సచ్ అన్ ఇంపార్టెంట్ స్టోరీ దట్ వీ నీడ్ టు we are telling. Correct. And so I was like, I have to give more than my everything, because the writing is so good, and even if I'm able to bring some 70% to it, little there, and then I would be able to bring some justice to bring the character to life. So appudu koncham shooting ki like when we started appudu anpichindi. Then what did you do? Overcome that ante enta cheyagalanu nenu inka, like how much I could put in for rehearsals and like in every which way to give the best. Dan gurinchi like every time I kept telling myself, no, this is a huge responsibility, I have to do this properly and give my all. Adi na thought process every time, because character we have to like inta powerful role pull cheyadam ante it's a very very risky thing, and she's done 101% justice. Wonderful it was. Yeah, Vinod, coming to you. Villain anna nem anukokandi. Villain ma'am. Yes ma'am, because we can't say this character as a hero, ma'am. We should not project as a hero, ma'am. Yeah. But the character is actually not a villain. It has gray shades. Yeah. Totally. Me characterization is so very good, because ఒకసారి ఏమో భయపడతారు, ఒకసారి బాధపడతారు, ఒకసారి ఏడుస్తారు, ఒకసారి గొడవ పడతారు, ఒకసారి హారబుల్గా బిహేవ్ చేస్తారు, ఒకసారి ఏమో కవర్డ్గా ఉంటారు. I mean, so many variations in that one character. You tell me, you've already done little villain roles, కొన్ని hero roles in Tamil, but how different was this character portraying this? Because ఇది కూడా it is complete performance scope ఉన్న character, and it's a Telugu film. It was a great experience, ma'am, because very very layered character, ma'am. There's so many variations. Audience has to like him, audience has to be angry at him, get angry at him, audience has to even sympathize with him sometimes. But we were very careful that audience shouldn't love him at any cost. So in that point I was very sure. So we did rehearsals from that, really helped a lot, because he's also an actor.
our director is also an actor, so we did rehearsals for over a month and a half. So every scene we used to sit, we three of us would sit and talk, discuss, we'll do this, I'll do that, so that also gave a feeling like I'm just not coming here, getting money and doing some work. It also gave me a feel like I'm co-creating something. And so that experience was great. And Vinod's character is a Lakshman character. ఆ క్యారెక్టర్ కి ఒక ఇట్లా పెద్ద కళ్ళు ఇలాంటి ఉండాలని మీకు ముందు మైండ్ లో ఉండే, బికాస్ దిస్ గై హ్యాస్ దట్ ఐజ్ విచ్ ఆర్ వెరీ స్టర్న్, షార్ప్, అటాకింగ్. ముందు అసలు మొహంలో కనిపించేదే కళ్ళు. వినోద్ హ్యాస్ దట్. అవును మేడం. అంటే తను బిఫోర్ నా పేరు శివ తర్వాత నేను కూడా మర్చిపోయాను, అంటే గుర్తులేదు. ఆడిషన్స్ ప్రాసెస్లో సేమ్ తనకు ఒక వేరే సీన్ లాగా డిజైన్ చేసాం. లీడ్ అంటే మేల్ క్యారెక్టర్కి ఒక సీన్ అన్నట్టుగాని ఒక డిజైన్ చేసాం. ఆ సీన్ సిచ్యువేషన్ ఏంటంటే 500 రూపీస్ ఫస్ట్ రిక్వెస్ట్గా తీసుకోవాలి, రిటర్న్ వైఫ్కి ఇచ్చేటప్పుడు దాన్ని ఏదో మస్కా చేసి ఇవ్వద్దు ఎగ్గొట్టాలి. సో ఇది సీన్ లా ప్లాన్ చేసాం. సో తను రిహార్సల్ చేసి పంపించాను, తమిళ్లో చేసింది ఫస్ట్. సో నాకేంటంటే చాలా కన్విన్సింగ్ అనిపించింది. లాంగ్వేజ్ తర్వాత కానీ ఫస్ట్ ఓకే క్యారెక్టర్ని స్మూత్గా తీసుకెళ్ళగలడు అనిపించింది. అట్ ద సేమ్ టైం ఐస్ అనేది నేను ఫస్ట్ నుంచి అది చాలా ఎక్స్ప్రెసివ్గా అన్ని రకాలుగా మనం మౌల్డ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి. సో ఆ ఫీలింగ్తో మళ్ళీ వెంటనే తెలుగులో కూడా విత్ ఇన్ ఒక 3 days 2 days గ్యాప్లోనే తెలుగు ట్రై చేసి మళ్ళీ తెలుగు కూడా పంపించేసింది. సో నాకు అనిపించింది ఓకే తను ఫోకస్గా కూడా ఉన్నాడు, అంటే ఏదైనా చేయడానికి కూడా చాలా సిన్సియర్గా ఉన్నాడు అన్న ఫీలింగ్ అనిపించింది. బట్ యాజ్ యంగ్స్టర్స్ హ్యావ్ యూ ఎనీ టైమ్ ఇట్లా అంటే మీ పర్సనల్ లైఫ్లో మీరు ఇలాంటివి చూసారా? అంటే వెదర్ ఇన్ యువర్ హౌసెస్ ఆర్ నియర్ బై ఆర్ ఇన్ యువర్ హెల్ప్, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఇలాంటి ఒక క్యారెక్టర్స్ లైక్ లక్ష్మణ్ అండ్ వరలక్ష్మిస్ క్యారెక్టర్ ఎప్పుడైనా డిడ్ యూ ఎన్కౌంటర్? అవునండి, చాలా. అంటే అది బికాస్ టు హ్యావ్ సీన్ దట్ ఇట్ మేడ్ ఫర్ మీ మచ్ మోర్ రియల్ స్టోరీ ఏముందో. ఇప్పుడు అదే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక హౌస్ హెల్ప్ ఉంటుంది. షీ ఈజ్ ఆల్సో వెరీ యంగ్ బట్ షీ హ్యాస్ 3 kids. She only saved money and then got an auto for her husband. Daina kuda he is drinking, not giving money from the auto and then having an affair. She can't leave him because entante like the daughters love him. Like they are so much attached to the father, so she can't take that decision. And even his parents are blaming her only. Nee valla ila ayindi, anduke ippudu he is drinking. So inta chestunna like she is doing also she is getting blamed. Like ilanti chala like I have seen like. And even like inkoka house help to kuda like she was telling that he hits me and then adu untadi kada okasari kodtadu inkokasari sari ayipothu. It's normalized so much, especially in the lower start of the society, that it's okay like husband wife ki kodte it's very normal, alanti abusive ga unte it's okay. So to have seen that and it's so much normalized, I'm like yeah. But when you're actually doing that role, బాధపడే సీన్స్, ఏడుపొచ్చిన సీన్స్, కొన్ని హెల్ప్లెస్ సీన్స్ ఉంటాయి కదా అందులో, అవి చేస్తున్నప్పుడు were you remembering all these or you were only thinking about this character? For me the main like the soul for me I felt I took from my mom's life a little, because Your mom's life. in the sense here the Varalakshmi is trying to get the kid to study. For me that is a main motivation, because eppudu cheptune untundi manchi society ki ellali, English medium pampali. So for that my mother also couldn't complete her studies because she was MA in philosophy first year she did, and in the middle they stopped because she had to get married. So she keeps telling that I wish I had a job, because everybody has things to do, because I am working, my brother has something to do, my dad has something. She feels like somewhere she's lacking in something. So and then she keeps telling I couldn't study when we were kids, you have to have that independence, you need to have a job, and especially naku. So adi naku like that is why I started, that was my route from there to build the character. Adayin tarvata nenu oka character idi boundary undi kabatti I was there in the character itself. I didn't try to. అందులో ఒక డైలాగ్ ఉంటుంది కదా మధ్యలో, అప్పుడు చదువుకున్నా బాగుండేది అని. Exactly, that line is there. That many girls think that once they get married అందులో పడిపోయినంత వరకు బానే ఉంటది. అవునవును. వెన్ ఒక 5-6 ఏళ్ళు అయ్యాక అప్పుడు వాళ్ళకి స్ఫురిస్తుంది, అరే ఐ షుడ్ హ్యావ్ had that చదువుకొని ఉండాలి, లేకపోతే some financial independence. What about you? Now మీరు అంటే do you have sisters or do you have cousins who are girls or friends who are girls? Do they share anything with you? Yeah, ma'am, definitely. I have lots of I don't have sisters, but I have lots of friends. They share a lot with me. I have
had a friend who was, you know, her boyfriend hit her in the road and all those things. I also have when I was a child, there was a domestic help in our house. So we used to love her a lot because she was full of energy all the time, full of energy, and she was very close to our family. Like, she can handle each and everyone individually. So even if I have something with my father, she will handle it individually. Capable. Very capable. So she knew every one of us. We were very close to her. But then she got married. She got married really late because she was not very, conventionally good looking. So, what society thinks? Society thinks, according to society. So it got delayed. I think she got married by 27 or 28 something at that time. Then she faced lots and lots of problems, ma'am. She అప్పుడప్పుడు ఇంటికి వస్తుంది, అప్పుడు we would see, some bruises and all. Those things were there. Then after I think 1.5 years or 2 years, then finally she committed suicide also. My parents didn't even take me to see her also. I was just a child, so they didn't want to take us also. So that was a huge impact till now. ఈ క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు కొన్ని ఇలాంటి ఒక రేజ్ ఆఫ్ థాట్స్ అండ్ రిమెంబరెన్సెస్, రెఫరెన్సెస్ మైండ్లో వచ్చాయా మీకు? Definitely. యూ మైట్ నాట్ యాక్చువల్లీ సీన్ సంబడి బీటింగ్, అంటే అది చూసుండకపోవచ్చు, బట్ ఆ ఇంపాక్ట్ అయితే ఉంటుంది కదా. Definitely. అందుకే I was very concerned that we should not romanticize this character at any point. From the start, from the rehearsals nunchi, I was very concerned about it, and at one point we were always. రాకేష్, యాజ్ అ ప్రొడ్యూసర్, ఇప్పుడు జనరల్గా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి రెగ్యులర్గా వినిపిస్తున్న మాట ఏంటంటే, ఇక్కడ మంచి కథలు రావు, ఇక్కడ కథలు రాసేవాళ్ళు లేరు, మంచి మంచి కథలు తీసేవాళ్ళు లేరు, మనం ఎప్పుడు తమిళ్, కన్నడ, మలయాళం అని అంటుంటారు. బట్ ఇలాంటి కథలు వస్తే మరి ఆ కథలన్నీ తీసుకొని వాటిని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ఒక ధైర్యం ఉండాలి. యువర్ అ వెరీ ఫస్ట్ టైం ప్రొడ్యూసర్, అంటే మీరేమి చాలా సినిమాలు తీయలేదు. సో వెన్ యూ టుక్ ఇట్ అప్, what was a bigger challenge in front of you, especially with regards to marketing, promotions, and theaters, getting people to come, debutants, ivanni unnai, వీటన్నిటి what was going through your mind? ఈ కథకు మ్యామ్ నాకు ఎవరికి చెప్పొద్దుకి ఎన్ని ఆలోచించాను మ్యామ్. అంటే టూ మచ్ ఎక్స్ట్రీమ్ ప్రెషర్ తీసేసుకుని అదంతా హ్యాడ్ టు కంప్లీట్ ఇట్, నో మ్యాటర్ వాట్ ఇట్ ఇస్. దాని డెస్టినీ అనేది అయిపోయింది. సో ఈ కథకి ఏం చేశానంటే నేను, ఆర్ ఏం చేస్తున్నానంటే ప్రస్తుతానికి కథ వరకు ఆలోచిస్తున్నాను. మనకి కథ కనెక్ట్ అయింది అనుకోండి, మనకి మన కేపబిలిటీలో ఉందంటే కథ చేయడానికి ఫస్ట్ కథ చేసేద్దాం. హానెస్ట్గా మనకి ఏం కావాలో దానికి చేసేద్దాం, స్టెప్ బై స్టెప్ వెళ్దామని. ఒకసారి కథ వచ్చిన తర్వాత మ్యామ్, ఇప్పుడు నా నమ్మకం ఏంటంటే లాస్ట్ సినిమాకి ఎక్స్పీరియన్స్, కథ మనం అనుకున్నట్టు వస్తే మ్యామ్ ఏదో ఎక్కడి నుంచో సపోర్ట్ వస్తుంది. అంటే అది ప్రాక్టికల్గా నేను చెప్పలేకపోతున్నాను మ్యామ్. ఈ కథ మేము అనుకున్నప్పుడు ఒక ఇనిషియల్గా ఒక ఇన్వెస్టర్ మ్యామ్, మనీ ఇక్కడి నుంచి వస్తుంది మనకని, తను డ్రాప్ అయిపోయాడు సడన్గా. ఏంటి డ్రాప్ అయిపోయాడు అనేసరికి, ఇప్పుడు ఎలా కథ ఇంకా 1 monthలో మనం వెళ్ళాలి, ఇది ఎవరికి చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నా ఫస్ట్ టైం మీ దాంట్లో. ఇలా వెళ్ళేసరికి ఇంకా ఫస్ట్ ఆ థాట్ నుంచి వీ ఆర్ మేకింగ్ దిస్ ప్రాజెక్ట్, ఆ టైంకే వెళ్తుంది అని ఇంకా ఫిక్స్ అయిపోయారు. ఎక్కడి నుంచో ఇంకా సపోర్ట్ వచ్చింది. సడన్లీ సమ్ డోర్స్ ఓపెన్ అండ్ దే సెడ్, ఓకే నీకు ఎంత కావాలి, ఓకే నాకు ఫస్ట్ స్కెడ్యూల్కి ఉంది. సో స్కెడ్యూల్ వైజ్ ఎక్కడెక్కడి నుంచో వచ్చేది, విత్ ఈజ్ ఆల్సో. అంటే ఫియర్లోకి వెళ్ళిపోయి కాదు మ్యామ్. సో ఈ ప్రాసెస్లో ఉన్నా మ్యామ్ ప్రస్తుతానికి అయితే నేను. అండ్ నాకేంటంటే కథ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మార్కెటింగ్ గురించి ఆలోచించాను అనమాట. హౌ కెన్ వి మార్కెట్ ఇట్ ఎఫెక్టివ్లీ నౌ విత్ ద బడ్జెట్ వీ హ్యావ్. బట్ ఇంత మంచి సినిమా తీసాక ఈరోజు మీకేమైనా రిగ్రెట్ ఉందా? అంటే నేను కరెక్ట్గా ప్రమోట్ చేయలేకపోయానేమో, లేకపోతే పుష్ చేయలేకపోయానేమో, అంతగా మార్కెట్ చేయలేదు, అట్లాంటిది ఏమన్నా ఆర్ యూ థింకింగ్? నాకు ఇంకా టైం ఉంటే బాగుంటుంది అనిపించేది. అంటే క్విక్గా మేము అనుకుంది కూడా ఒక 3 weeks స్పాన్, 3.5 weeks మ్యామ్ మార్కెటింగ్ క్యాంపెయిన్ పెట్టుకున్నాం. 1 month 3.5 weeks చెప్పాలంటే. మాకు ఒక 5 weeks ఉంటే ఇంకా సాలిడ్గా చేసేవాళ్ళమేమో అని అనిపించింది. బట్ అదొక కొంచెం టైం ఉంటే బాగుండేదేమో, దట్ ఇట్ కుడ్ హ్యావ్ రీచ్డ్ మోర్ పీపుల్ అని. ఒక్కోసారి ఏంటంటే వీ డోంట్ నో వేర్ ద లైన్ ఈస్ క్రాసింగ్, ఆర్ వీ డూయింగ్ ద రైట్ లైన్ అంటే నా మీనింగ్ కరెక్ట్గా పాత్రలో వెళ్తున్నామా,
ఎక్కడన్నా డివేట్ అవుతున్నాం, ఆర్ వి టేకింగ్ సినిమాటిక్ లిబర్టీస్ ఆర్ ఆర్ వి ఒకవేళ మనం స్టిక్ టు ద రూట్స్ కరెక్ట్గా వెళ్తే మళ్ళీ అదే యాక్సెప్ట్ చేస్తారా, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. అండ్ యాజ్ ఐ సెడ్ యువర్ ఎ డెబ్యూటెంట్, సో యూ విల్ నాట్ టేక్ సచ్ రిస్క్స్ బేసికలీ. సో బేసిక్గా నేను అంత ఆలోచించిన మేడం, ఎందుకంటే రాకేష్ సపోర్ట్ ఉన్నాడు కాబట్టి, సో మా ఇద్దరికి నచ్చింది కాబట్టి. సో నేనేమనుకున్నానంటే ఇప్పుడు నేను ఏదైతే కమిట్ అయ్యి చెప్పానో ఆ ఎమోషన్ వస్తే చాలు అన్నది ఫస్ట్ పెట్టుకున్నాను. సో నా టార్గెట్ అది అన్నా. ఇంకోటి అంటే తను ఇప్పుడు ఇప్పుడు తను ఒకవేళ అనగలిగితే ఇక్కడ కమర్షియల్గా యాడ్ చేయొచ్చు, లేదా ఇప్పుడు శ్వేత క్యారెక్టర్ ఇంకేదైనా చేయొచ్చు, లేదా కొంచెం నాకు మార్కెటింగ్ కోసం ఏదన్నా స్పైసీ యాడ్ చేయొచ్చు, ఇవన్నీ చెప్పేవాడు అంటే జనరల్గా అయితే. సో అక్కడి నుంచి అసలు ఫస్ట్ అది కట్ ఆఫ్ అయిపోయింది. సో ఆ బ్యారియర్స్ నాకేం లేవు. సో నేను ఏదైతే కమిట్ అయ్యి నేను చెప్పదలుచుకున్నానో దాని మీద 100% ఫోకస్ ఉంది. సో మీరు అన్నట్టుగా ఇంత అసలు ఆలోచించలేదు. సో నీ ప్రతి సీన్ అంటే మేము ఎలా ఫీల్ అయ్యామంటే ఆన్సెట్లో ఒక దగ్గర మేము ఒక 35 days చేసాము, ప్రాక్టీస్ చేసాము. ఆన్సెట్లో ఒక 1 week మేము రిహార్సల్ చేసాం. అంటే ఇప్పుడు బ్లైండ్గా టచ్ అవ్వాలి అన్నీ. ఇప్పుడు ఉప్పు ఎక్కడ ఉందనగానే మనం వెతుక్కోలేము, టక్కన ఇట్లా వచ్చేసేయాలి. ఎందుకంటే రెగ్యులర్ లైఫ్లో అది అలవాటు కాబట్టి. సో లక్ష్మణ్ కూడా డబ్బులు ఎక్కడ ఉంటే తెలిసిపోవాలి రెగ్యులర్. సో ఈ కైండ్ ఆఫ్ అది కనెక్ట్ అవ్వాలని. సో అలా ఫోకస్ అంతా దాని మీద ఉన్నది. అది రాసుకున్నది ఎంత నిజాయితీగా తీయాలి అన్న దాని మీదే ఫోకస్ పెట్టాను. సో ఇప్పుడు నేను ఐ వాంట్ టు టాక్ అబౌట్ 3 important scenes in that film which I was very much connected. ఆ 3 scenes మీద whoever feels like talking just దాని గురించి మాట్లాడండి. వరలక్ష్మి's character is so forgiving. అంటే ఆమెకు తెలుసు దట్ దిస్ గై ఇస్ చీటింగ్ హర్ రెగ్యులర్లీ, కాన్స్టెంట్లీ, 10 ఏళ్ల నుంచి అనుభవిస్తుంది, అయినా షీస్ ఫర్గివింగ్. అండ్ దట్ ఈస్ సో వెరీ ట్రూ. మన సొసైటీలో కూడా అది జరుగుతుంది. ఒక 2 తీయ మాటలు మాట్లాడేసి కొంచెం ఇట్లా కాదురా టవరా అని చెప్పగానే వీళ్ళు కరిగిపోతారు. బికాస్ బేసికలీ విమెన్ హ్యావ్ దట్ టెండెన్సీ, దట్ మదర్లీ టెండెన్సీ, దట్ యు నో దే కీప్ ఫర్గివింగ్ ఎవ్రీథింగ్. ఈ పర్టికులర్ సీన్స్ మీరు ఎస్పెషలీ 500 రూపాయలు తీసుకొని దానికి ఫైట్ చేసి మరి నెక్స్ట్ డే ఆ రోజు నైటే వచ్చేసి మంచిగా మాట్లాడితే ఈమె జస్ట్ కరిగిపోతుంది. సో ఆ సీన్ కన్సీవ్ చేయటం అన్నది హౌ డిడ్ ఇట్ యాక్చువల్లీ కమ్ ఇన్ యువర్ మైండ్? అంటే మీకు ఏమైనా రెఫరెన్స్ పాయింట్ ఉందా అదొక్క పర్టికులర్ సీన్? బికాస్ ఐ నో ఇట్ ఈస్ వెరీ రెగ్యులర్, బట్ ఆ పర్టికులర్ సీన్ ఎంతమంది మేడం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ వైఫ్ మధ్య గొడవలు జరుగుతున్నప్పుడు వెళ్ళొద్దని అంటారు పెద్దవాళ్ళు. నాకు కొన్ని సందర్భాల్లో తెలియకుండా ఎమోషన్ వెళ్ళిపోయాను. బేసిక్ గా తెలియదు, అది అర్థం కాదు, ఆ లాజిక్ అర్థం కాదు. ఇదేంటి ఇప్పుడు దాకా తిట్టిండు కొట్టాడు ఓకే నీకేం సంబంధం అంటారు. ఒక్కోసారి నాకు అనిపిస్తుంది కొడితే కొట్టలేని, కానీ ఇంకోసారి ఫీలింగ్ వస్తూ ఉంటుంది ఇదేం వెరైటీ ఎమోషన్. సో ఇలాంటి ఎమోషన్స్ అంటే కాన్స్టెంట్ గా మారతాడని ఒక ఆశ ఉంటుంది. అంటే ప్రతి ఉమెన్కి మెన్కి ఒక హస్బెండ్ వైఫ్కి బాండింగ్లో కొన్ని కనెక్షన్స్ ఉంటాయి. అంటే వాళ్ళు మాత్రమే సాల్వ్ చేసుకోగలిగి, ఇప్పుడు వాళ్ళు ఎదురుపడ్డప్పుడు వాళ్ళిద్దరు కమ్యూనికేషన్లో మాట్లాడినప్పుడు లేకపోతే వాళ్ళు మాత్రమే చేసుకోగలిగి. సో అలాంటి సిచ్యువేషన్స్ వల్లనే బాండింగ్ ఇంకా ఉంది. నైట్ కొట్టుకున్నా తెల్లారి మాట్లాడుకున్నా లేకపోతే ఇంకోటి చేసినా ఎక్కడో ఒక కైండ్ ఆఫ్ మేనరిజం ఒకటి ఉంటుంది. ఆ మేనరిజం వాళ్ళిద్దరికే అది పర్సనల్ గా చాలా పర్సనల్ స్పేస్ లో ఉంటుంది. సో అది అంటే ఈ లైఫ్ ఒక మొరాట్నెస్ లైఫ్ లాంటిదే. కొట్టుకుంటారు, వస్తారు, కరిగిపోతారు, మళ్ళీ ఆ సంసార జీవితంలో వెళ్తారు, తెల్లారు లేకనే మళ్ళీ రేపేంటి అని ఒక టెన్షన్ స్టార్ట్ అయింది. సో ఆ జోనర్ ని నేను రైటింగ్ లో రాయడానికి ఫస్ట్ టైం నేను ఒక 6 verses రాశాను మేడం. సో నాకు 4th verse 3rd verse లో నాకు అది అర్థమైంది. ఏదో పైపిన్ రాస్తున్నాను, ఇది కాదు, ఇది చాలా డీప్ గా అబ్జర్వేషన్ లో రాయాల్సిన పాయింట్ అన్న టోన్ కూడా అర్థమైంది. సో నేను అంటే నా రైటింగ్ స్టైల్ ఎలా ఉన్నదంటే నాకు అది రైటింగ్ చాలా ఇష్టం, అది పురుటినప్పుడు బాధలాగా ఉంటుంది. సో అది రావాలి, ఇది 100% వస్తే అంతవరకు నేను సాటిస్ఫై అవ్వలేను. సో ఆ ప్రాసెస్ లో ఇదంతా అబ్జర్వ్ చేసింది మేడం, చాలా అబ్జర్వ్ చేసి ఇప్పుడు ఉమెన్స్ తో చాలా మంది మాట్లాడతాము. ఇప్పుడు నేను స్కూల్లో డాన్స్ టీచర్గా వర్క్ చేస్తున్నప్పుడు ఆయమ్మ వాళ్ళు ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు, తిడతారు, చాలా ఫీల్ అవుతారు. మళ్ళీ తిన్నాడా లేదని ఫస్ట్ మధ్యాహ్నం ఫోన్ చేసుకొని తెలుసుకుంటారు. ఏంటి అది కూడా చాలా రూడ్గా అన్నారు, ఏం తిన్నావా తినలేదా
తినిసావు ఫస్ట్ తర్వాత తీసుకోవచ్చు. మళ్ళీ మావాడు వేస్ట్ అండి అంటారు, మళ్ళీ ఇదొక మాట మాట్లాడుతూ ఉంటారు. సో ఈ ఎమోషన్ ఏంటి అన్నది నాకు కొంచెం ఐడెంటిఫై చేసుకొని దాన్ని ఎలా తీసుకురావాలని ట్రై చేసాము. సో యూ బోత్ ఆర్ యాక్చువల్లీ వెరీ యంగ్, యూ ఆర్ నాట్ మ్యారీడ్, యూ డోంట్ ఈవెన్ నో హౌ అ మ్యారేజ్ ఆర్ కపుల్స్ లివ్ ఆర్ యూనో వాళ్ళ మధ్య ఉన్న ఇష్యూస్ ఏంటి ఎట్లుంటాయి. అఫ్కోర్స్ ఇప్పుడు లవ్లో ఉన్నప్పుడు ఆ బ్రేకప్లు జరిగినప్పుడు అవన్నీ తెలుస్తాయి, బట్ మ్యారేజ్ ఇస్ అ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. రాకేష్ నోస్ బెటర్. సో ఐ వాంట్ యూ టు టెల్ అబౌట్ దిస్. అంటే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా ఇలాంటివి, అంటే మీకు తెలిసిన వాళ్ళలో దట్ యునో హస్బెండ్ అండ్ వైఫ్ ఫైట్ బట్ అగైన్ దే ప్యాచ్ అప్ సో వెల్ అండ్ అసలు మనమే ఏంటి వీళ్ళు ఇందాకే కదా కొట్టుకున్నారు మరి ఇట్లా ఇంతలా ఎలా కలిసిపోయారు అని అనుకుంటుంటాం. అండ్ ఎస్పెషల్లీ యూజువల్లీ ఇట్ కమ్స్ from the woman, because as I said, she's so forgiving. So did you observe any time such thing? Yeah ma'am, so many in the family only, they're fighting, like especially somebody like a man is yelling at her, but they'll take it because they know he's like this only. Oh, at acceptance. And then in the tarvata silently they'll fight, like she'll not answer to him, like somebody and then she'll be like side lo kelli, and then we can't even this thing because vallemo they'll correct it, what you know about ilanti oka thought, like they'll tell kabatti we'll stay away from it. But then valle sari ayipotaru because vaalla madhyalo unna whatever understanding go emo cheppochu, and they will not even give that space for us to go and intervene and tell. నీకేంటి ఈ మధ్యలో మాకు తెలుసు అనేది లైక్ యా మ్యామ్ ఐ హావ్ సీన్ అ లాట్. ఇమీడియట్లీ నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. పాండిచేరిలో ఒక వెరీ బిజీ షాపింగ్ ఏరియా, అక్కడ ఒక గొడవ జరుగుతుంది. హస్బెండ్ బిట్వీన్ హస్బెండ్ వైఫ్, దే ఆర్ హిట్టింగ్ ఈచ్ అదర్, hitting each other like anything. No one is stopping because it was heavy traffic. No one is stopping. They're hitting each other. Then wife's family is also there. Then suddenly from wife's family, one guy went and hit her husband. She was like, stop it. How can you hit my husband? He's our husband. Only I will hit him. I have the rights to hit. I was like, it felt like a bad twist. నేనైతే వచ్చే what is this? You should hit him. So that is very difficult to understand that emotion. Just tell me honestly, Rakesh, in your own personal life, whenever you have tiffs with your wife or when you both argue or fight, or who actually honestly tell me who is more forgiving and who accepts everything the way it is, or who just goes anywhere to, అంటే మీరు ఏం దీనికోసం అని చెప్పక్కర్లేదు, నిజాలే చెప్పాలి. తనకి యాక్సెప్టెన్స్ ఉంది, నేనంటే నాకు ఎక్కువ ఫర్గివింగ్ ఉంది. సో దట్స్ వై యు ఆర్ ఏబుల్ టు balance it properly. Than accept chestadi the way etlunna em etla whatever it is, whatever flaws I have, whatever like whatever actions, yeah, she accepts me as a person as I am. Nakenante ekkuva forgiving undi. So this is it. Yeah. All right. Okay, now the second scene పంచాయతీ అవుతుంది కదా ఊర్లో. ఈ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు వస్తారు, వీళ్ళ మధ్య యువర్ బ్రదర్, మీరు భలే యాక్ట్ చేశారండి, మీరు ఉన్న నటుని విశ్వరూపాన్ని మాకు చూపించారు. సో మ్యామ్ చెప్పాలంటే రిహర్సల్ కూడా లేదు. సార్ అయితే అసలు ప్రీవియస్ డే హీ వాస్ డైరెక్టింగ్, నెక్స్ట్ డే హీ కేమ్ అండ్ దెన్ లైక్ టక హీ డిడ్ ఎవ్రీథింగ్. వి ఆర్సెల్వ్స్ వర్ లైక్ ఏంటి బాన్ యాక్టర్, హీ లివ్డ్ ఇన్ దట్ క్యారెక్టర్. డెఫినెట్లీ ఇట్ వాస్ సో న్యాచురల్. సో అక్కడ కొట్టుకుంటారు, ఈ అబ్బాయి మీ మధ్య ఉన్న అవాగ్వివాదం, దాని పేరెంట్స్ వీళ్ళ మధ్య, ఆ ఊరు వాళ్ళు అందరూ they'll be shouting, screaming, exchanging of words in very high tension, ఇవన్నీ జరుగుతుంటాయి. ఈ మొత్తం ప్రాసెస్లో ఎవ్వరు కూడా ఆ అమ్మాయి ఒపీనియన్ అడగరు టిల్ ద ఎండ్. లాస్ట్లో ఆ పెద్ద మనిషి వచ్చి నువ్వేమనుకుంటున్నావు అని అడుగుతాడు. నార్మలీ మన సొసైటీలో ఇట్ ఈస్ ద ఎల్డర్స్, దీస్ పీపుల్, ద ఊరు పెద్దలు ఆర్ వాట్ ఎవర్ పెద్దలు, ద మీడియేటర్స్, వాళ్ళు డిసైడ్ చేస్తారు ఇద్దరు కలిసి ఉండాలా విడిపోవాలా అని. సో ఐ వాంట్ యూ టు టెల్ అబౌట్ దట్ పర్టిక్యులర్ సీన్. నేను యాక్చువల్గా అనుకుంటున్నాను చూస్తూ ఉంటే, ఇక్కడ కూడా సేమ్ ఇదేనా, ఇల్లు మాడుకుంటున్నారు, అసలు అమ్మాయి గురించి ఎవరు అడగరు ఏంటి అని అనుకున్న టైంలో దట్ డైలాగ్ కేమ్. వాట్ డు యూ థింక్? మీరన్న సేమ్ సినారో నేను కూడా చూసింది. అది వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు, ఇద్దరిని విడదీస్తారు లేదా కలుపుతారు, వాళ్ళే చేస్తారు, ఏదో ఒకటి చేస్తారు. బట్ దాని తర్వాత ఏంటంటే ఇమీడియట్ గా ఏదైనా సిచ్యువేషన్ వచ్చిందనుకో మళ్ళీ వాళ్ళే సొల్యూషన్ చేయాలి. ఇది నేను అనుకున్న ప్రాసెస్ ఏంటంటే, ఎవరైతే విక్టిమ్ గా సఫర్ అవుతున్నారో వాళ్ళకంటూ ఒక చాయిస్ ఉంటుంది కంటే, వాళ్ళకంటూ ఒక వాయిస్ ఉంటుంది, చాయిస్ ఉంటుంది.
సో మీరు ఎంత ఫైట్ చేసుకున్నా కానీ వాళ్ళ ఇష్టం అనేది ఫస్ట్ తెలుసుకోకపోతే దాని మీనింగ్ లెస్ అని. సో నేను అది అందుకని ఇప్పుడు సఫర్ అవుతున్నారో డిస్టర్బ్ అవుతుంది అంతా ఓకే, బట్ ఒకసారి పెద్ద డిసిషన్ తీసుకోవాలి, వీటితో ఉండాలా వీటితో వెళ్ళిపోవాలని. సో అది 4 జనాలు డిసైడ్ చేసేది కాదు. సో 4 కోట్ల మధ్య సంసారాన్ని వీళ్ళందరూ డిసైడ్ చేసే పాలసీ కాదు అది. సో ఫస్ట్ ఆమెకి ఏమనుకుంటుందో తెలియాలనే ఉద్దేశంతో అది ఫస్ట్ సీన్లో అది ఫస్ట్ అదే పెట్టిన అనుకుంటే అంత డ్రామా పండదు, అంత క్రియేట్ అవ్వదు, అంత ఎమోషన్ క్రియేట్ అవ్వదు. సో అందుకని ఆ సీన్కి ఎండింగ్ అది పెడితే ఆబ్వియస్ గా తను రాను అంటే ఒక మేలీగో స్టార్ట్ అవుతుంది, మేలీగో స్టార్ట్ అయింది, ఒక రకమైన ఒక ఫీలింగ్ రియాక్ట్ అవుతుంది. సో అదంతా ఆర్గానిక్ గా డిజైన్ అవడానికి హెల్ప్ అవుతుంది. అది నేను హుక్ పాయింట్ లాగా రాసుకున్నాను. అది మీరు నిజంగా రాసుకునేటప్పుడు రాసుకున్నారా? ఈ లైన్ ఉండాలి, ఆమె ఒపీనియన్ అడగాలి అని రాసుకున్నారా, లేకపోతే మీరు ఇంప్రూవైజ్ చేశారా? ఇంప్రూవైజ్ కాదండి, 100% నేను రాసుకునే పెట్టుకున్నాను. ఈమెను అడగాలి, ఈ టైంలో ఇలా వస్తుంది అనేది రాసుకున్నా. అది ఎందుకంటే మేడం అసలు నేను కీ పాయింట్స్ లాగా రాసుకుంటా ఉంటాను. అంటే క్యారెక్టర్ ఆర్క్స్, ఈ క్యారెక్టర్ ఇక్కడ బిహేవ్ చేసింది, ఇలా చేసింది, ఇలా చేసింది, ఇలా చేసింది. ఇది నాకు ఒక వరలక్ష్మి క్యారెక్టర్ ఒక హుక్ పాయింట్ లాంటిది. కరెక్ట్, బట్ వరలక్ష్మి ఇస్ అన్ ఇల్లిటరేట్, షీఈస్ నాట్ ఎడ్యుకేటెడ్, షీ డజంట్ హ్యావ్ అ సే, షీ డజంట్ హ్యావ్ అ వాయిస్. నార్మల్గా లేదు, వాళ్ళ మొగుడు దగ్గర అప్పుడప్పుడు వాయిస్ రేజ్ చేస్తుంది, కానీ అదర్వైజ్ షీ ఈస్ అ వెరీ సోబర్ సైలెంట్ గర్ల్. అలాంటి అమ్మాయి ఒపీనియన్ అడగాలి అని ఊర్లలో ఉన్న వాళ్ళకి నార్మల్ గా కనపడదు. అంటే ఇఫ్ ఇట్ ఇస్ అన్ ఎడ్యుకేటెడ్ గర్ల్ మేబీ దే లాస్క్, బట్ షీఈస్ అన్ఎడ్యుకేటెడ్. సో వీళ్ళకి అడగాలి అని అనిపించాలని మీరు అది ఎందుకు రాశారు అన్నది నా పాయింట్. అదే మేడం, అంటే ఇప్పుడు అక్కడ ఉన్న క్యారెక్టర్స్ అందరిలో బాబాయ్ క్యారెక్టర్ అనేది వచ్చేస్తున్నాను మన బలగం తను, రైట్. సో అంటే నా ఉద్దేశం ఏంటంటే అందరూ ఎడ్యుకేటెడ్ లేకపోయినా ఎవరో ఒకళ్ళు కొంచెం గొప్ప తెలిసిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళని మనం గైడ్ లైన్స్ లా పెట్టుకుంటాం. పెద్ద మనుషులు ఏజ్ లో పెద్దోడు కాకపోయినా కానీ ఆ క్యారెక్టర్ పేరు భావనారాయణ అని పెట్టాం. సో అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు అరే ఒరే అంటున్నారు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు. కానీ అతన్ని ఎందుకంటే అతను కొంచెం కొద్ది గొప్ప నాలెడ్జ్ ఉంది కాబట్టి, తెలిసింది కాబట్టి, ఏది మంచి ఏది చెడు అనేది అర్థం చేసుకుంటాడు కాబట్టి, తన ఒక తీర్పులాగా, తన ఒక పంచాయతీకి పెద్ద మనిషిలాగా ఉన్నాడు కాబట్టి, సో తనకి బేసిక్ గా ఆలోచన ఉండకపోతే అతను పెద్ద మనిషి కాడు కదా. How did you feel when you know your character arc is like elevating like that? From that point onwards it goes up. అప్పటి వరకు ఒక రకంగా ఉంటుంది క్యారెక్టర్. From there it just hits అన్నమాట, that graph goes up. So what was going through when you were thinking that okay, next will be like this, next will be like this? Yeah, it's because that time she takes a decision. Enough is enough, I'll go now అనేది ఒక వస్తుంది. But she will never think in a way that okay, I'll start something on my own. అది కాదు, okay, I'll go home. Because ఎప్పుడైనా లేకపోతే family or like husband అంతే. So she'll be like okay, I'm done, I'll go అనేది వస్తుంది. So yeah, it's like slowly she'll decide for herself అనేది. So that was very exciting to see and perform also then. Yeah. And there also this boy, first he comes in a very normal way, he sits silently, soft, then he'll start raising the voice, then it goes the tempo, it builds, and in the final he just hits it. And I love that song. ఎంత బాగా రాశారండి ఆ పాట. ఆడపిల్ల. సో కార్తిక్ అని తనే డైలాగ్ రాసింది, తనే సాంగ్ కూడా రాసింది, లిరిక్స్ కూడా అన్ని సాంగ్స్ అతనే లిరిక్స్ రాశాడు. అలా ఆ పాటలో చరణం బాగుంటుంది. అంటే చదువుకోవటానికి వద్దంటారు, ఉద్యోగానికి వద్దంటారు, దేనికి వద్దంటారు, పెళ్లికి మాత్రం అప్పులు చేసైనా సరే ఊర్లో అందరిని పిలుస్తారు, మళ్ళీ అప్పులు తీర్చలేక ఉసురు తీర్చుకుంటారు. వాటర్ లైన్. సో మేము కూడా అదే అనుకున్నాం, చాలా అర్థం అయ్యేలాగా రాయాలి అనుకున్నాం. సో దీనికి మళ్ళీ ప్రాసలు యాసలు ఇవన్నీ పెట్టకుండా కామన్ మ్యాన్కి ఈ ఎమోషన్ అర్థం కావాలి అన్న బేస్తోనే రాసుకున్నాం. సో నేను విజువల్స్ రాసుకున్నాను, అంటే ఏ విజువల్ ఎలా పడాలని. సో నా ఆర్డర్ అంతా మీ ఇద్దరు అంటే బాగా క్లోజ్ అన్నమాట. నేను, హంజా, మా కోడైటర్ శ్రీనివాస్, సో కార్తిక్, మేము నలుగురు రైటింగ్ టీమ్, మా టీం అది. సో మేము నలుగురు ఏ స్క్రిప్ట్ ఉన్నా కానీ మేము డిస్కస్ చేసుకొని ప్లాన్ చేసుకుంటాము. సో ఆ విజువల్స్ రాసిన తర్వాత మనోడికి చెప్పాను నేను, ఇది ఈ ఆర్డర్ పడాలి అని. సో లక్కీగా ఏంటంటే అతను రాజశేఖర్ మాస్టర్ అని చెక్కభజన, అతను అదే ఆయన అనంతపూర్ లో చెక్కభజన చేస్తా ఉంటాడు. భలే వాయిస్ అండి ఆయనది కూడా, ఎంత బాగుంది అసలు. అయినా మ్యూజిక్ కూడా వెరీ, ఇట్ నాట్ ద కన్వెన్షనల్ మ్యూజిక్, డిఫరెంట్ మ్యూజిక్, రాగా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మీకు మధ్య మధ్యలో ఏదో వీణ, వయలిన్ అలా సింగిల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కువ యూజ్ చేశాం. అంటే నాకేంటంటే మేడం, ఇప్పుడు విలేజెస్ లో జనరల్ గా మనకి బుర్రకథ, హరికథ
లేదా ఏదైనా ఒక ఆర్ట్ ఫామ్ తీసుకొని ప్లాన్ చేస్తుంది. సో నేను ఈ సాంగ్కి ఈ విజువల్స్ రాసుకున్న తర్వాత అంటే ఆ అమ్మాయి నాకు ఒక ఫ్యామిలీ ఉందని ఫిక్స్ అయిపోయి ఓకే ఇది నా ఫ్యామిలీ అన్నట్టు ముందు డైలాగ్స్ యాడ్ చేస్తాయి, ఎక్కడున్నావు అంటే నా ఫ్యామిలీ, నా ఇంట్లో ఉన్నాను అని. సో ప్రతి ఆడపిల్ల కూడా పుట్టినీళ్ళు సొంతిల్లాగే ఉంటుంది. ఒకసారి పెళ్ళైన తర్వాత సినారీ మారిపోద్ది. అమ్మ వాళ్ళ ఇల్లు అయింది లేకపోతే అన్న వాళ్ళ ఇల్లు అయింది, కానీ సొంత ఇల్లు మాత్రం అవ్వదు. అది ఆ సాంగ్ లో నాకు రావాలి అనేది ఏ ఆర్ట్ ఫామ్ తో చెప్తే బాగుంటది అన్నప్పుడు నాకు లక్కీగా రాజశేఖర్ మాస్టర్ వాయిస్ విన్నాను. సో ఆ చక్క విజయంది అన్ని విన్న తర్వాత ఇమీడియట్ గా ఆయన కాంటాక్ట్ నెంబర్ కూడా పెట్టిండు. సో అది తీసేసుకొని నేను మా మ్యూజిక్ డైరెక్టర్ స్మరణ్తో మాట్లాడా, ఇది మనం ట్రై చేస్తున్నాం, ఈ మాస్టర్ మనం పిలుస్తున్నాం, సో తనతో మనం ఇలా ప్లాన్ చేస్తున్నాం అన్నట్టుగా. సో స్మరణ్ మా మ్యూజిక్ డైరెక్టర్ తను యాక్సెప్ట్ చేసిండు, ఇది చాలా పెక్యులర్ వాయిస్, మన రెగ్యులర్ ట్యూన్స్ కంటే కూడా అతని నుంచి కొంచెం ట్యూన్స్ అడుగుదాం అన్నట్టుగా వచ్చారు. ఒక దగ్గర ఒక 50 సాంగ్స్ పాడి అందులో ఒకటి పిక్ చేసుకున్నాము. దానికి స్మరణ్ దీన్ని సినిమాటిక్ గా చేయడానికి తను కూడా చాలా చేసింది ఇన్స్ట్రుమెంట్స్ వైజ్ గా అంతా. సో ఈ ప్రాసెస్ లో ఆ సాంగ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. అంటే ఎమోషన్ వైజ్ గా నేను షూట్ చేస్తుంటే నాకు అర్థమైపోయింది ఈ సాంగ్ చాలా దూరం వెళ్తుంది అన్న ఫీలింగ్ అయితే అప్పుడు షూట్ లో నాకు బాగా అర్థమైపోయింది. చాలా ఫిలాసఫీ ఉంది ఆ సాంగ్ లో. అయితే ఆ సాంగ్ పిక్చరైజేషన్ మాంటేజెస్ లాగా చేశారు కదా మీరు. వెన్ యూ బోత్ వర్ డూయింగ్ దోస్ విజువల్స్, అంటే ఇట్ వాస్ లుకింగ్ యాజ్ ఇఫ్ యు నాట్ ఎట్ ఆల్ లుకింగ్ ఎట్ ద కెమెరా, యు వర్ జస్ట్ దేర్. ఇట్ వాస్ వెరీ వెరీ ఆర్గానిక్. ఇట్ వాస్ లైక్ యూ బోత్ వేర్, హీ వాస్ ఫైటింగ్ విత్ ఎవ్రీబడి, తోసేస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు, దెన్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్. సో ఇట్ వాస్ అంటే ఇది ప్లాన్ కాదు కదండి, యూ జస్ట్ టోల్డ్ దెమ్. ఇదేంటంటే మేము ఆల్రెడీ డిస్కస్ చేసుకుంటాం అంటే ఫిల్మ్ మేకింగ్ లో ఒక 3-4 ప్రాసెస్ ఉంటాయి మేడం. అంటే ఇప్పుడు నేను ఫాలో అయ్యేదంటే ఈ పర్టికులర్ ఫిల్మ్ కి సో లైఫ్ చూస్తున్నట్టుగానే ఉండాలి, కానీ ఇదేదో నేను మీకోసం షార్ట్ ని స్టేజ్ కాకుండా నీ డిజైన్ చేశాను ఇప్పుడు కెమెరాకి వచ్చి చెప్పాలి అనేది పెట్టుకోలేదు. సో నీ లైఫ్ చూడాలంటే కంఫర్ట్ గా కెమెరా ఎక్కడ ఉందో పెద్ద నువ్వు కేర్ చేయదు. బట్ హౌ వాజ్ ఇట్ ఫర్ బోత్ ఆఫ్ యూ when you were actually doing that? Not only that shot, ma'am. For every scene, we shot it like we will do the whole scene, ma'am. For every angle, we'll change the angle, then we will again do the whole scene. We'll change the angle, and we'll do the whole scene from first to last. Production nunchi Rakesh illu production ఏ షాట్ కన్నా మొత్తం సీన్ చేస్తున్నారండి. ఫస్ట్ డౌట్ అదే మొత్తం సీన్ అవసరం లేదు కదా, క్లోజ్ కి ఇంత తర్వాత నాకు అర్థమైంది ఓకే నీలగిరి ఇది ఒక ప్రాసెస్ తనకి ఓన్ చేసుకున్నాడు. చేయరు మ్యామ్, యూజువల్గా అలా చేయరు, ప్రొడక్షన్ టైం అనేది ఎక్కువ అవుతుంది. అప్పుడు ఇంకా అనేసాను వదిలే వాళ్ళని, అస్సలు మనం వాళ్ళ ప్రాసెస్ 100 టేకులు చేసుకుంటారో వాళ్ళ ఇష్టం. సో అదే మొత్తం. సో ఒక్కొక్క సీన్ ఇట్స్ లెంగ్తీ సీన్ ఒక్కొక్కటి, అదేమన్నా పోనీ 1 నిమిషం సీనా కాదు, ప్రతి సీను 3 minutes 4 minutes ఫైట్ కూడా చేశారు మ్యామ్. లాస్ట్ ఫైట్ అది మాట్లాడదాం, ఇది ముందు అది బొనాన్సా డిస్కషన్ అది. యా సో yeah ma'am, even especially that village scene, like he gave a guideline as to montages will be you will go with an idea of okay at least they will be there, but in a few days you will know I don't have a place here. అది మాంటేజ్ లో తెలిసిపోతుంది. ఆ రియలైజేషన్ లైక్ ఎవ్రీ సీన్ లో రావాలి అనేది సర్ హ్యాడ్ గివెన్ ద డైరెక్షన్. సో అకార్డింగ్లీ హీ హ్యాడ్ డిజైన్ ద సీన్స్. ఫస్ట్ షీల్ సీ హర్ మదర్ అండ్ దెన్ షీ విల్ సీ హర్ వదిన ఎలా ఇది ఉంది, దెన్ షీల్ సీ ద బ్రదర్ ఈవెన్ దో హీస్ ట్రైయింగ్ టు హెల్ప్ దెన్ హీ. సో యా లైక్ ఇలాంటి ఒక గైడ్ లైన్ ఉంది అండ్ దెన్ అకార్డింగ్లీ మాంటేజెస్ వర్ డిజైన్ అండ్ దెన్ యా. సో యువర్ ఎక్స్పీరియన్స్ అంటే మీరు అందరూ ఇప్పుడు 70 to 80% సీన్స్ అలాగే ఉన్నాయండి. ఒక సీను 3-4 సార్లు తీస్తే వాట్ వాజ్ ఇట్? Exciting, tiring, irritating? How was it? No, it was exciting only because we almost played it like a theater play. So every scene we will act from the start to finish. So we will know we will know every detail of the scene. So we can do it easily. Yeah, that 500 scene like I think it was almost like a single shot. One single shot. So 500 rupees a cylinder kinda this. Tarvata oka fight untundi. Like a little bit lengthy scene. We rehearsed that scene so many times because it had to come properly in exact that way because sir wanted it exactly like beats ilage undali, even dialogue should be that well paced anidi. So when we were doing the shot also we did couple of times because he wanted to get it in that one shot. I got really irritated. What happened? I want this. It was a lengthy shot, lengthy shot, oka 3-4 minutes shot anukunta. Adi
సీనుతో ఫైట్ అదే ఆ షాట్. సో ఆ షాట్ వి ఆల్రెడీ సో ఫుల్ షాట్ 3-4 minutes. రియల్ నిజంగా అలాగే కొట్టుకుంటారు జనరల్ గా. సో అది ఫుల్లీ ప్లాన్డ్. దెన్ వి వర్ షూటింగ్ యాజ్ వి సెడ్ వి విల్ షూట్ ద హోల్ సీన్. సో అప్పుడు 3-4 times అయింది. దెన్ అప్పుడు కూడా సాటిస్ఫాక్షన్ లేదు. దెన్ ఐ థింక్ 4th or 5th take, while doing it itself, I'm feeling that okay, this take is really, really good. I'm feeling it. Then mali ekkado end lo ekkado camera the camera turned and frame lo oka assistant director was I got really angry. I was just looking at him, what I do. Then we had to do, because that take I really felt that it came out we got it. We really came out correct ga oka assistant director was standing in the frame. But that was a very good scene. అది ఎంత రియల్ అంటే అక్కడ మీ ఇద్దరు కొట్టుకుంటున్నారు, మీరు ఆయన తోసేస్తున్నారు, ఈయన వైఫ్ ఏమో ఈయన చెప్తుంది డోంట్ ఫైట్ విత్ హిమ్, జస్ట్ లీవ్ ఇట్ అని. అక్కడ ఇంకోటి మాడుతున్నారు. అట్లా ఇట్ వాజ్ లైక్ వెరీ రియల్, న్యాచురల్ ఓవర్లాపింగ్. ఐ డోంట్ నో ఆ డబ్బింగ్ టోన్ లో ఎట్లా మీరు హ్యాండిల్ చేశారో. ఇట్ వాజ్ అక్కడ ఆ ముసలాడు మాట్లాడుతున్నాడు, పక్కనోడు మాట్లాడుతున్నాడు, వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో డిస్కషన్ జరుగుతుంది. సో మచ్ వాస్ హ్యాపెనింగ్ ఎట్ దట్ పర్టికులర్. అండ్ ఐ డోంట్ నో ఆ సన్న లేన్స్ లో మీరు కెమెరాలు ఎక్కడ పెట్టారు, ఎస్పెషల్లీ దట్ క్లైమాక్స్ సీన్. I don't know where you placed your cameras. This is very, very నాకు అసలు I was just observing. అంటే మనం ఇంత టెక్నికల్గా అబ్జర్వ్ చేయకూడదు కానీ, బట్ I just went so deep into that. అలా అంత చిన్న గది అది, ఇద్దరు కొట్టేసుకుంటున్నారు, అక్కడ ఒక పిల్లాడు ఉన్నాడు, అండ్ దే వర్ ఫైటింగ్ బోత్ ఆఫ్ దెమ్. ఇష్టం వచ్చినట్టు ఒకళ్ళ మీద ఒకళ్ళు అన్నీ వేసేసుకుంటున్నారు. ఇట్ ఈస్ సచ్ అ లెంగ్దీ షాట్. I don't know where you kept your cameras మళ్ళీ కనపడకూడదు. హౌ డిడ్ యూ డూ ఇట్? అది కొరియోగ్రాఫ్డా? దీనికి ఫస్ట్ నేను మా డిఓపి హరి, సో తను ఏంటంటే నాకన్నా చాలా ప్యాషన్, అస్సలు మాట్లాడు, పర్సనల్గా కూడా ఎక్కువ మాట్లాడు, చాలా తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ వర్క్ చేసే ప్రాసెస్. సో తనేంటంటే సో మేము ఒక షార్ట్ డివిజన్ చేసుకున్నప్పుడు కానీ, లేకపోతే మూడు క్రియేట్ చేసుకున్నప్పుడు, మూడు బోర్డు వేసాము, షార్ట్ డివిజన్ చేసాము, లొకేషన్కి వెళ్ళి కెమెరా ఎక్కడ పెట్టాలో ప్లాన్ చేసుకుంటాము. సో ఈ పర్టికులర్ బేసిక్ థింగ్స్ ఏదైతే ఉంటాయో వాటన్నిటినీ నేను మర్చిపోయినా కానీ అతను మర్చిపోయాడు. ఓకే. సో తను ఇంకా బెటర్గా ఆలోచిస్తూ ఉంటాడు, బెటర్గా ప్లాన్ చేస్తూ ఉంటాడు, ఎప్పుడు ఇరిటేట్ అవ్వడు. సో నాకు ఇది రాదు, ఇది పాసిబుల్ అవ్వదు అన్నాడు. నేను సడన్గా ఒక్కోసారి ఉంటాడు, హరి అసలు ఇక్కడ ఏదో కెమెరా పెట్టినట్టు అనిపిస్తుంది, కొంచెం అది ఆ ఫీలింగ్ వచ్చిందంటే మన ఫెయిల్ అయినామంటే ఒక 2 minutes టైం అంటాడు, ఏదో చేసేసి డన్ ఓకే అంటాడు, ఒకసారి మానిటర్కి వెళ్ళి చూసుకో అంటాడు. సో అలాంటి పర్సన్ వల్ల నాకు మీరన్న ఫీలింగ్కి అది చాలా హెల్ప్ అయింది. సో లేదంటే ప్రతిసారి ఆర్గ్యూ వచ్చేది, ఇంత దాంట్లో నేను ఎలా చేయాలి, నేను ఎందుకు చేయాలి, ఇలా కాదు కదా, ఇది రాదు, అసలు ఏ రోజు కూడా రాదు అవ్వదు అనే డైలాగు అసలు సెట్లో ఎవరు అనలేదు. సో అది చాలా హెల్ప్ అయింది మేడం. అంటే ఈ ప్రాసెస్ ఏంటంటే, సారీ మీరు అడిగిన దానికి, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ని చూపిస్తున్నప్పుడు కెమెరా ఎక్కడ ఉందని చూసామంటే మనం డిస్కనెక్ట్ అవుతున్నట్టు. అది కరెక్టే, అది కరెక్ట్. బట్ అక్కడ స్పేస్ లేదు కదా, అక్కడ మీరు కెమెరాలు ఎక్కడ పెట్టారని నేను అనేది. అది ఇప్పుడు బాడీ మేము రిగ్ పెట్టుకున్నాం మేడం, అంటే షోల్డర్ రిగ్ ఉంటుంది, షోల్డర్ రిగ్ ఉంటుంది, షోల్డర్ కేసేసుకున్నారు, షోల్డర్ కేసేసుకొని ఒక ఫస్ట్ డిఓపి ఉంటాడు, డిఓపి వెనకాల ఫోకస్ పుల్లర్ ఉంటారు. సో వీళ్ళు ఎటు ప్లే చేస్తే వీళ్ళకి ఆపోజిట్ వెళ్ళిపోవాలి, అంతే. వాళ్ళు దే హావ్ టు జస్ట్ ఫాలో దెం, అంతే ఫాలో అవ్వాలి. వీళ్ళు ఇటు వెళ్తున్నారంటే వాళ్ళు అటు వెళ్ళాలి, వాళ్ళు అటు వెళ్తే ఇటు వెళ్ళాలి. సో ఈ ప్రాసెస్ పెట్టుకుందంతా. సో వెళ్ళే ప్లేస్ ఎక్కడ ఉందండి, అంటే జస్ట్ కాదు మేడం, ఏమంటే ఇలా ఉంటారు కదా, సో ఈ యాంగిల్ నుంచి ఇలా ప్యాన్ చేసామంటే సరిపోయింది. సో ఇప్పుడు వినోద్ ఇట్లా వస్తుంది అనుకోండి, వినోద్ బ్యాక్ నుంచి అనుషకి వెళ్తారు, సో అట్లా కొరియోగ్రాఫ్ చేసుకుంటారు. రియల్లీ యువర్ హిట్టింగ్ ఈచ్ అదర్, అంటే నిజంగా రియల్ గా ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసేసుకుంటున్నారు. అది రియల్ గా అలాగే ప్లాన్ చేసుకుంటారు. ఫస్ట్ కొరియోగ్రాఫ్ చేసాం మేము, ఫైట్స్ మాస్టర్ తెచ్చి. అది అన్నట్టు మన కమర్షియల్ ఫిల్మ్ ఫైట్ లాగా ఉంది. ఇంకా నీలగిరికి వదిలేసాను, మీ ఇష్టం నీలగిరి, ఏం చేసుకుంటా చేసుకోండి అనేసరికి నిజంగానే కొట్టుకున్నారు. లాస్ట్ అన్ని ఇసిరేసుకుని
నిజం కారం అనుకుంటుంది అది. అవును, అది మిస్టేక్ ఓపెన్ అయింది మ్యామ్ యాక్చువల్లీ. అది కారమేనా? కారం కాదు, అది సాంబార్ సంథింగ్. సాంబార్ పౌడర్ అయినా కదా కళ్ళల్లో పడితే ఇది గ్యాఫర్ అయినా కూడా ఒక లైక్ గ్యాఫర్ హ్యాడ్ అ కెమెరా అండ్ దెన్ సినిమాటోగ్రాఫర్ హ్యాడ్ అ కెమెరా. గ్యాఫర్ యాక్చువల్లీ స్పెక్స్ వేసి దాని మీద ఇస్ లైక్ అందుకనే మీకు కుర్చీ కెమెరా పడుతుంది. అండ్ దెన్ ఫోకస్ పుల్లర్ అయినా కార్నర్ లో ఉన్నారు, దెబ్బ తగిలింది, ఒక బాక్స్ పడింది అండ్ దెన్ హీ హ్యాడ్ అ కట్. ఓ మై గాడ్. కానీ అది మీరు ఎంజాయ్ చేసాం అంటే మీరు ఎంజాయ్ చేస్తారండి, దెబ్బ తగిలింది ఆయన, మీరు ఎంజాయ్ చేస్తారు, డబ్బులు ఆయనవి, దెబ్బ తగిలింది ఆయనకి. They also enjoyed, ma'am, really. Sinjit ni our second Sinjit. He's a second first assistant to our DOP, so he handled the second camera. He handles. Shoot lo majlo he came. I mean, after finishing the climax, he came to me and said, "Bro, I'm really honored to have captured you both today. Thank you." అని చెప్పి so I was really అసలండి అసలు అడ్రినలిన్ రష్ ఇట్లా వచ్చేసింది. అంటే ఏ కమర్షియల్ సినిమాలో ఒక హీరో హీరోయిన్ హీరో విలన్ కొట్టుకున్నా కూడా ఇంత అనిపిలే. ఆ లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ వాజ్ అమేజింగ్. అసలు అవి ఎక్కడ అంటే ఇలాంటివి నేను చూడలేదు అసలు. ఐ హావెంట్ సీన్. ఇట్ వాస్ సో వెరీ వెల్ డన్. ఐ అప్రిషియేట్ యూ. ఐ అప్రిషియేట్ ఈచ్ వన్ ఆఫ్ యూ. యూ డన్ యువర్ పార్ట్ అండ్ వండర్ఫుల్ డైరెక్టర్. ఇది సినిమా అంతా అయిపోయింది. యా ప్లీజ్. సినిమా అంతా అయిపోయింది. ఇప్పుడు థియేటరా ఓటీటీయా డిసైడింగ్ ఫ్యాక్టర్ అండి. అందరూ ఏంటంటే మన డబ్బులు పెట్టిన వాళ్ళు అందరూ ఏంటంటే ఓటీటీకి తోస్తున్నారు. నీలగిరి కూడా ఒక టైంలో వచ్చేసి ఒరిజినల్స్ లాగా చేసేద్దామని అని ఫిక్స్ అయిపోయాం ఇంకా ఒరిజినల్స్ అని. అయితే నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను వెళ్ళి. ఒకసారి నేను చెక్కింగ్ కోసం అని థియేటర్లో వెళ్ళి చూసాం. అన్నపూర్ణ మనకి 7 acres 16 seater థియేటర్ ఉంటుంది. చూసేసరికి నాకు అప్పటికి 30 times దాటిపోయింది నేను చూసి. ఎప్పుడైతే ఆ క్లైమాక్స్ నేను ఆ మినీ థియేటర్లో ఊరికి చెకింగ్ కోసం చూసాను, నాకు ఇలా గూస్ బంప్స్ వచ్చేస్తాయి అనమాట. అంటే 30th time కూడా ఐ కుడ్ ఫీల్ దట్ రష్, ఐ ఫియర్. నాకు ఇప్పుడు ఏమైపోద్ది, ఇద్దరు ఎవరు చనిపోతారు అనేసరికి అప్పుడు ఇంకా నేను స్ట్రాంగ్గా ఫిక్స్ అనమాట, ఇది ఎట్టి పరిస్థితిలో థియేటర్ రిలీజే చేద్దాము అని. ఎవ్రీబడి వర్ అగెయిన్స్ట్ ప్రొడక్షన్. క్లైమాక్స్ వాజ్ ది సీన్. అంటే ఎంత న్యాచురల్గా వచ్చిందంటే మీ ఇద్దరి ఎక్స్ప్రెషన్స్, మీ కోపం, ఆవేశం, అది విచ్ వాజ్ సో రియల్. బట్ వాట్ వాజ్ గోయింగ్ త్రూ వెన్ యూ బోత్ ఆర్ డూయింగ్ దట్ యాక్చువల్లీ? అంటే ఐ వాంట్ టు జస్ట్ థింక్ ఫర్ 2 seconds అండ్ ఆన్సర్ ద క్వశ్చన్. ఆ పర్టిక్యులర్ సీన్ యాక్ట్ చేస్తున్నప్పుడు విల్ గో విత్ వినోద్ ఫస్ట్. Yeah, ma'am. What was going through? Basically, for that scene, I was also, we all were very particular that this is the most important scene of the film. So that impact should come. Somehow that impact should come. So while hitting, it has to be real. The reaction has to be real. So we rehearsed a lot, ma'am. We rehearsed a lot for that scene. Then somehow when we are going for the scene, we were all actually ready. Okay, let's go, start the camera. I was in that mode. So every time I will go to the monitor, see whether it's real, it's looking real or no. And then I'll go say, dude, in this shot, it's not looking real. So now please hit me. Really. And I will go and tell her, please just hit me really. So it will go like that. Yeah, చాలా దెబ్బ తగిలిందా? బాగా కొట్టేసావా? Like because he had that control. He's in the fight sequence he's little experienced kabatti. Like he himself, like in the rehearsals he was telling me, like when you hit in the fight sequence the reactions ekku undali anedi, like alanti he guided, but then he had that control, like till here and then he could hold. But you didn't know. It was full of adrenaline. Adrenaline kara, so you can't stop. Right. So that was happening. But in between Majlo, I had a feeling of, suddenly I had a feeling of, I'm doing this, I'm hitting a woman. Oh, no? Yeah, I had that feeling. Yeah, I had that. It was really disturbing. It was kind of disturbing. But I was like, okay, cool. Let's keep that away for now. Let deal with that later. Now we need this scene to work, and then we finished. Oh, nice, Vinod. I could see that in your eyes. You were feeling that emotion. Yeah, I know. What about you, madam? Full కొట్టేసావు. అసలు స్ట్రెంగ్త్ ఎక్కడ ఉంది నీకు? Actually నేను ఈ క్వశ్చన్ అడిగాను మ్యామ్, like did you at least little believe that I could hit it? Did you even think like that? Because for me, as you said, men are more physically strong. But for me, when sir like when I read the scene, I've never thought that it would come this way. Because నాకు మైండ్ లో ఉంది
ఇవన్నీ బిగినింగ్ కన్నా ఈ సీన్ దిస్ హ్యాస్ టు బి వరలక్ష్మి's evolution, Right. like bursting out how much he like adjusted, how much he went through, how much he was like okay finally anytime she has forgiven, she has controlled her emotions. Andar cheptaru inka women are supposed to be soft, they have to be they have to behave in a certain way, avanni like have to come out, adi na mind lo undi. So nenu oka edaina cheyali in mind lo unna. So after nenu oka acting process the first time nenu try chesa, afternoon nunchi nenu am listening to one music repeated. What is that? That is this one instrumental song, Two Cellos అని ఒక ఉన్నారు, వాళ్ళు ఒక మెటల్ బ్యాండ్ ది ఇన్స్ట్రుమెంటల్ వర్షన్ ఉంది చెల్లో మీద. సో అది నేను ఆఫ్టర్నూన్ నుంచి ఐఎమ్ లిస్నింగ్ టు ద సేమ్ సాంగ్ ఇన్ రిపీట్. సో బై ద నైట్ ఐ వాజ్ ఇన్ సార్ట్ ఆఫ్ అన్ ఎడ్జ్ ఆఫ్ సార్ట్స్. సో యాక్చువల్లీ అండ్ దెన్ బికాస్ దేర్ ఆర్ సమ్ సీజన్డ్ యాక్టర్స్, they will immediately do it, they can control that emotion. For me, I'm new, I wanted to give my best. So what if I lose that? So I didn't talk to anybody because I'm new kabatti I don't know how much I can control that emotion. They wanted to shoot whole night, so I didn't talk to anybody. Like people are asking, one of my co-actors Anusha is like, are you okay? Because by the time we were having dinner I'm like, no, I have to hold it, I shouldn't lose this energy anything. So by the time we started I was like this. So when he started hitting me adokati ila getting angry vachindi. And then even while seeing the shots also in my mind, okay, I have to control, I have to keep it contained. And then I was throughout trying to keep it to myself because I don't know how much, if I lose it, what will happen. So that actually helped to just be myself and to hold in everything to myself. And but that moment was ఈమె చంపేస్తాడా ఆయన చనిపోతాడా, ఆయన ఇద్దరు కొట్టుకొని ఎవరు మిగులుతారు ఏంది అని ఒక కన్ఫ్యూజన్. అండ్ ఐ లవ్ ద క్లైమాక్స్ రాకేష్. ఐ షుడ్ అప్రిషియేట్ యూ యాజ్ అ ప్రొడ్యూసర్. నార్మల్లీ ఏంటంటే హీరో చనిపోకూడదు, లేకపోతే హీరోకి ఏం కాకూడదు. హీరో అంటే నా మీనింగ్ మేల్ లీడ్ నథింగ్ షుడ్ హ్యాపెన్ టు దట్ పర్సన్. వాళ్ళిద్దరు కలిసిపోవాలి, లాస్ట్ లో ఏదో చేయాలి, హ్యాపీ ఎండింగ్ ఉండాలి. ఇట్లా ఒక క్లిఫ్ హ్యాంగర్ తో ఎండ్ చేశారు మీరు. మళ్ళీ నెక్స్ట్ పార్ట్ ఉంటుందేమో అని ఒక క్వశ్చన్ మార్క్ రేజ్ చేశారు. సో హౌ డిడ్ యూ టేక్ దట్ డెసిషన్ యాజ్ అ ప్రొడ్యూసర్? నాకు చాలా క్లియర్గా అనిపించింది. స్టార్టింగ్ ఎప్పుడైతే నాకు ఫస్ట్ నరేషన్ వచ్చిందో ఆ నరేషన్లో ఇది ఉంది మ్యామ్, తిను చేంజ్ అవ్వడు, రివోల్ట్ అవుతుంది అండ్ చేంజ్ అవ్వడు. షీ విల్ చేంజ్ అండ్ షీ విల్ టేక్ ఎ స్టాండ్ అండ్ మూవ్ ఫార్వర్డ్. హీ విల్ రిమైన్ ద సేమ్. ఇదే నా క్లైమాక్స్ అనేది. అంటే ఏదో హై చూడాలి మ్యామ్ సినిమాలో అంతా. నేను యాజ్ అ ప్రొడ్యూసర్ ఎక్కడో సినిమాని ఎక్కడో ఎక్స్ట్రీమ్ తీసుకెళ్ళాలి. షుడ్ క్వశ్చన్ ద బిలీఫ్ సిస్టమ్ ఏదో ఉండాలి నాకు. ఇక్కడ దొరికింది ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎవ్వడు మార్చేది లేదు నీలగిరి. ఇన్ఫ్యాక్ట్ నీలగిరి మాకు తెలుసు అనమాట. వీ వెంట్ టు అ ప్రొడ్యూసర్, పెద్ద ప్రొడ్యూసర్స్ అనమాట. వాళ్ళకంతా నచ్చింది మ్యామ్, క్లైమాక్స్ మార్చుకున్నారు. దే సెడ్ దే విల్ పుట్ ఎవ్రీ, నువ్వు అనుకుంది కానీ డబల్ చేస్తారు బడ్జెట్స్. ఐ గివ్ యూ ద ఎగ్జిక్యూషన్ ఫీ ఆల్సో రాకేష్, ఐ నో ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆన్ యూ అని. మా ఇద్దరి మధ్యలోనే అనమాట. ఒక్కటి కూడా చేంజ్ చేయమండి, ఐ వాంట్ చేంజ్ ఎ బిట్ ఆల్సో. నీలగిరి నువ్వు వెళ్ళిపోమని చెప్పాను, నీలగిరి మీరు వెళ్ళిపోండి. ఐ టోల్డ్ హిమ్ ఐ వాంట్ చేంజ్ ఎ బిట్ ఆల్సో. మీరు చేస్తే చేద్దామండి ఇలాగా ద వే ఇట్ ఇస్. అండ్ హీ సెడ్ యూఆర్ మిస్సింగ్ అ కొలాబరేషన్ అండ్ బడ్జెట్స్ ఆల్సో, హౌ విల్ యూ డూ ఇట్? ఐ విల్ ఫిగర్ అవుట్ అ వే అని వచ్చి చేసుకున్నాం. టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, అదే కోర్ అనిపించింది. మీరు ఎక్కడన్నా ఈల్డ్ అయ్యారా కొంచెం? అంటే మొదటి సినిమా కదా, అయ్యో అదొక్కటి ఓన్లీ కాంప్రమైజ్ అవుదాం, సినిమా రిలీజ్ అవుతుంది కదా అని. అంటే ఇప్పుడు సైకలాజికల్గా నాకేంటంటే ఈ టైం వరకే నేను ఆలోచిస్తాను, దాని ముందు వెనక ఎక్కువ పట్టించుకోను. అంతేనా? సో అది ఇంకొకటి ఏంటంటే నా ప్రొడ్యూసర్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు నాకేంటి బాధ? సో స్ట్రాంగ్గా లేకపోతే నేను కన్విన్స్ చేయడానికి ట్రై చేయాలి. సో తను స్ట్రాంగ్గా ఉన్నప్పుడు నేను మళ్ళీ నేను చేంజ్ చేస్తాను అనుకోండి. సో ఒపీనియన్ అనేది నేను స్ట్రాంగ్గా ఫిక్స్ చేసుకున్నాను. నేను ఫిక్స్ చేసుకున్న తర్వాత రాకేష్ చెప్పాను, రాకేష్ ఇదే ఉంటుంది అని. తను బిలీవ్ చేసింది. ఇంకా అయిపోయింది, ఇంకా ఆ మ్యాటర్ అందరితోనే. దానికోసం ఇంకా వేరే వాళ్ళు అడిగినా కానీ సో నాకు తను ఇంపార్టెంట్ కాబట్టి తను స్ట్రాంగ్గా ఉన్నాడంటే నేను స్ట్రాంగ్గా ఉంటే సినిమా స్టార్ట్ అయింది. సో అంతవరకు నేను ఆలోచించాను. అయితే ఫైనల్గా బిఫోర్ వి ఎండ్ ఒక స్టీరియోటిపికల్ ఒపీనియన్ ఏంటి అంటే, పెళ్ళి చేసుకున్న తర్వాత అమ్మాయిలు ఉద్యోగం చేసినా పర్లేదు కానీ అబ్బాయిలు మాత్రం చెయ్యాలి అని ఇంకా ఒక స్టీరియోటిపికల్ ఒపీనియన్ ఉంది ప్రపంచంలో. సో నాది అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటంటే, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఇట్ డజంట్ వర్క్? ఏంటి ఇప్పుడు అంత పెద్ద విషయం ఏంటి? ఎందుకు దీన్ని ఎంత పెద్ద, అంటే యూ హావ్ మేడ్ ఇట్ సచ్ అ బిగ్ థింగ్ అన్నది అట్లాంటి ఒక క్వశ్చన్ కి మీరు ఏం ఆన్సర్ చెప్తారు? గుడ్ క్వశ్చన్ మేడం. అంటే ఈ సినారియో ఏంటంటే,
మిడిల్ క్లాస్లో బిలో మిడిల్ క్లాస్లో ఇద్దరు పని చేస్తేనే ఆ సంసారం ముందుకు వెళ్తుంది. సో అందులో ఎవరు ఏ ఒక్క పర్సన్ అంటే నేను అనేది ఏంటంటే నువ్వు తక్కువ చేస్తావా ఎక్కువ చేస్తావా కాదు, ఎంతో కొంత చేయాలి. సో నీకున్న కెపబిలిటీని బట్టి, నీకున్న బాడీ లాంగ్వేజ్, నీకున్న స్కిల్స్ని బట్టి ఏదో ఒకటి అయితే వస్తుంది కదా, అసలు ఏమీ రాకుండా అయితే ఉండదు కదా. సో ఇద్దరు కలిసి ఏదైనా చేస్తేనే మూవ్ ఆన్ అవుతాం అనేది ఒక ప్రాసెస్. సో అది నీ వైపు నుంచి రావట్లేదు అనుకో, సో ఉమెన్ అనే కాదు, ఎందుకంటే ఎన్నో ఫ్యామిలీస్ లో ఇంకా విమెన్ పనిచేయరు, ఇంట్లోనే ఉంటారు కదా. హస్బెండ్స్ గో అండ్ వర్క్ అండ్ వాళ్ళు పొద్దు నుంచి రాత్రి వరకు కష్టపడి పని చేసి వచ్చి ఇంట్లో దే గివ్ ద మనీ. అఫ్ కోర్స్ విమెన్ టేక్స్ కేర్ ఆఫ్ ద హౌస్ యాజ్ హౌస్ వైఫ్, ఇట్స్ ఓకే. బట్ అక్కడ ఏమి కాన్ఫ్లిక్ట్ ఉండదు. ఓన్లీ వెన్ హస్బెండ్ డజంట్ వర్క్ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. డజంట్ వర్క్ అంటే ఇక్కడ రెండు ఉన్నాయి మేడం. అంటే ఇప్పుడు నేనేది ఏంటంటే పాయింట్ మేజర్గా ఇద్దరు పని చేస్తేనే గడవడం కష్టమవుతున్న ప్రాసెస్ వస్తుంది. ఎందుకంటే మనం ఇప్పుడు ఎవల్యూషన్ స్టార్ట్ అయింది అంటే కంపారిజేషన్. ఇప్పుడు పక్కనోడు కంటే మనం బాగుండాలి, పక్కనోడు బైక్ కొంటే నేను బైక్ కొనాలి. సో కంపారిజన్స్ లేకపోతే మీరు అన్నట్టుగా అసలు అవసరం కూడా లేదు. సో కంపారిజన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, ఇప్పుడు నాకుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాకేష్ సినిమా తీసిండు, రాకేష్ లాగా నేను కూడా తీయాలని నాకు స్టార్ట్ అయింది అనుకోండి, నేను ఇంకా హ్యాపీగా ఉండలేను, జనరల్గా చెప్తున్నాను. సో ఆ ఫీలింగ్ స్టార్ట్ అయిపోయిందంటే అదొక డామినేట్ చేస్తూ ఉంటుంది. సో థింగ్స్ అనేవి ఇప్పుడు అండర్స్టాండింగ్ చేసుకున్న ప్రాసెస్లో బేసిక్ నీడ్స్కి ఏదైతే రన్ అవ్వాలో అంతవరకు ఆలోచిస్తే, లేకపోతే కొంచెం బెటర్గా ఉంటే ఓకే. వీళ్ళలాగా ఉండాలి, వాళ్ళలాగా ఉండాలి, మనం ఈజీగా అంటే ఇల్లు కట్టాలి అవన్నీ వచ్చినప్పుడు అప్పుడు ఇద్దరు చేయాలి, ఇద్దరు షేర్ చేసుకోవాలి. ఒకరికి ఆశ ఉండి ఒకరికి అసలు ఏమీ లేదనుకోండి, అప్పుడు స్టార్ట్ అయింది. అది ఉమెన్ కానీ లేకపోతే మెన్ కానీ అది ఎవరికైనా అది ఉంచే ప్రాబ్లం అది. సో ద ఫైనల్ క్వశ్చన్ ఈస్, మొత్తం సినిమా తీసిన తర్వాత జనాలు చూసిన తర్వాత అప్రిసియేషన్స్ వచ్చిన తర్వాత ఈ మధ్య గ్యాప్లో ఎక్కడైనా మనం ఒక సైడ్ తీసుకున్నాము అన్న భావన ఎవరికైనా కలిగిందా మీ నలుగురిలో? అంటే వీ హ్యావ్ విక్టిమైజ్డ్ విమెన్, వీ హ్యావ్ షోన్ టు ద వరల్డ్ దట్ మెన్ ఆర్ రూత్లెస్, బ్రూటల్ అని ఏమన్నా మనం ఒక సైడ్ తీసుకున్నాము అని మీకు అనిపిస్తుంది? విల్ గో వన్ బై వన్. యా, నాకు అలా అనిపించలేదు మ్యామ్. నేను ఏంటంటే ఇప్పుడు నేను ఎలా చూసానంటే, అంటే ఇది నా బిలీఫ్ సిస్టమ్. రివర్స్ చేస్తున్నా మ్యామ్ రోల్స్, ఎవరో ఒకరు విక్టిమ్ అవుతున్నారు. ఓకే. సో నేను ఎలా చూసాను అంటే ఇప్పుడు చాలా జనరలైజ్గా చూసాను అనమాట. ప్రాబ్లీ హస్బెండ్ కూడా వైఫ్ ప్లేస్లో ఉండొచ్చేమో కదా. సో నేను ఓవరాల్ ఏం చూసానంటే టాలరెన్స్ లెవెల్ అంత, టాలరెన్స్ లెవెల్ ఉంటుంది కదా, ఒక్క పాయింట్ వరకు టాలరేట్ చేయాలి. ఒక పాయింట్ తర్వాత యూ హ్యావ్ టు టేక్ ఏ స్టాండ్ అండ్ పుట్ యువర్ ఫుట్ ఫార్వర్డ్ అండ్ సే దిస్ ఇస్ ఇట్. అది ఇట్ కెన్ బి మెన్ ఆర్ ఉమెన్. సో నేనైతే అలా చూసాను. సో ఈ స్టోరీకి women is a victim, but otherwise they can be men also can be the victim on a larger level మ్యామ్. అంటే ఒక పర్స్పెక్టివ్ లో మన ఈ కథకి మనకు అది దొరికింది కాబట్టి స్కోప్ మనం ఆ స్పేస్ లో చూపెట్టాము. నా అకార్డింగ్ టు మీ, ఇఫ్ యూ ఆస్క్ మీ వాట్ ఎక్సైటెడ్ మీ ద మోస్ట్ ఇస్ విక్టిమ్ ఎవరన్నా అవ్వచ్చు మ్యామ్ ఆ ప్లేస్ లో, బట్ వాట్ యు డూ ఇస్ వాట్ మ్యాటర్స్. వాట్ డిడ్ యూ థింక్, వినోద్? Yeah, see, even in men, of course, there are victims, there are things happening. But women being a victim, it's like 500-600 year history, ma'am. Okay. So majority is, yeah. And it's not today, it's from 1,000 years back, it's still happening. So taking that side is must, I think. Okay, it is justified. It is justified, yeah. I mean, yes, I don't feel it's one-sided because even in the film, there are men who are really good. Like, ఇప్పుడు వరలక్ష్మికి ఎవరు హెల్ప్ చేస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు as a తండ్రి, like where she's going is a man. Like, and there is a husband. First day ఉన్నాడు సీను అక్కడ, like have food and sleep అని చెప్తాడు, ఒక చిన్న కేరింగ్ ఏం ఉంటుంది. సో అక్కడ కూడా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఓన్లీ ఏం చెప్తున్నారంటే ఈ లక్ష్మణ్ లాంటి క్యారెక్టర్స్ ఏమన్నా, as Rakesh just now said, it could be a man or a woman. That sort of human beings when they are in your life, you should know ఎప్పుడు కట్ చేయాలి, ఎంత వరకు you can tolerate అనేది. So I feel that there are like other men in the movie who are shown in a different shade. Just this kind of characters is what is being said about, is what I feel. Finally, డైరెక్టర్ గారు మీరేమంటారు? మీకు రాస్తున్నప్పుడు కానీ తీస్తున్నప్పుడు కానీ అనిపించిందా మీరు పార్షియల్ గా విమెన్ పక్షపాతిగా తీసారేమో అని? ఆ స్టాండ్ ఎవరు తీసుకోవట్లేదు, తీసుకున్నాం అనుకోండి. సో అంటే నేనంటే మేడం అది పర్సంటేజ్ మేడం, అంటే వినోద్ చెప్పినట్టుగా సో అది ఎప్పటి నుంచో వచ్చిన బేసిక్ పర్సంటేజ్ ఎక్కువ కాబట్టి సో ఇటువైపు వచ్చి చెప్పాలనేది అనిపించింది. అది కాక నేను చూశాను కూడా కాబట్టి. సో అంటే మోస్ట్లీ
మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్లో ఈ మీరు అన్నట్టుగా మెంటల్ స్ట్రగుల్, ఫైనాన్షియల్ స్ట్రగుల్ అవంతా కూడా దాన్ని అక్కడ బేర్ అవుతూ ఉంటాయి. ఇంట్లో ఏదైనా వస్తువు లేకపోయినా కానీ ఇంట్లో ఆమె సఫర్ అవుతుంది, కానీ ఆడెక్కడన్నా బయటికి పోయి తినేసి వస్తాడు. ఇప్పుడు ఇంట్లో ఏం పిల్లలకి ఏం పెట్టాలి, ఆమె ఏం తినాలి, ఆ లైన్ అంటుంది కదా 500 తీసుకెళ్ళిపోతే గడ్డి తింటావా. సో ఇవన్నీ చూశాను కాబట్టి నాకు అనిపించేది ఏంటంటే, సో విక్టిమ్ అనేది మోస్ట్ పర్సంటేజ్ అంటే ఐ మీన్ అంటే ఒక 70-80% వరకు ఉమెన్ ఫేస్ చేస్తున్నారు అన్నది పెట్టాలనేది అనిపించింది. సేమ్ థింగ్ ఇంకోటి ఏంటంటే, వీడు ఒక్కడ అలా ఉన్నాడు, అందరూ అలా లేరని. ఇప్పుడు సీను క్యారెక్టర్ అలా లేదు. ఇప్పుడు ఆ శేర్షివ్ అనే అతనికి అతను ఆరా వరకే వాడు ఆలోచించడు, కానీ ఈ ఫ్యామిలీ మ్యాటర్స్ లో వాడు ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడు అన్న టోను. సో ఇవన్నీ యాడ్ చేసుకొని అనుకున్నాను మేడం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళాలని. వండర్ఫుల్ అండి. ఎనీవే హ్యాడ్ అ గ్రేట్ కాన్వర్సేషన్. థ్యాంక్ యూ సో మచ్. సో ఐఎమ్ అగైన్ రికమెండింగ్ యూ ఆల్ హ్యావ్ టు గో అండ్ వాచ్ పేక మేడలు. ఎందుకంటే ఇది మనందరి కథ, మనకు తెలిసిన వాళ్ళ కథ, మనలో ఉన్న వాళ్ళ కథ. బికాజ్ ఎక్కడో ఒక చోట ఏవో ఒక ఛాయలు మనకు కనిపిస్తూ ఉంటాయి, వినిపిస్తూ ఉంటాయి. యూ షుడ్ గో అండ్ వాచ్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much.